హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా కూడా ఇట్టే ప్రిపేర్ చేసేస్తారండి. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. సరే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శాండ్విచ్ పేరైతే పుదీనా శాండ్విచ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా, ఒక చిన్న మిరపకాయ అండ్ లెమన్, ఈ మూడింటిని తీసుకొని మిక్సీ వేసుకుంటున్నానండి. నేను పుదీనా తీసుకున్నాను. మిర్చి కారానికి సరిపడా అండి. నేనైతే జస్ట్ ఒక మిర్చి యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ చిప్ప లెమన్ స్క్వీజ్ చేశానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని మంచిగా పేస్ట్ చేసుకుందాము. సరిపడా ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నానండి నేను పుదీనా పేస్ట్కి గాను. మిక్సీ పట్టుకునేటప్పుడు మీరు ఇంకా ఏ వాటర్ యాడ్ చేయకండి. ఈ లెమన్ స్క్వీజ్ చేసి సాల్ట్ వేసాం కాబట్టి మంచిగా పేస్ట్ లాగా అవుతుంది. లేదు, మిక్సీ పడలేదు అంటే కనుక ఒక్క స్పూన్ వాటర్ని యాడ్ చేసి మిక్సీ గ్రైండ్ చేసుకోండి. చాలా మెత్తగా అంటే మెత్తగా రావాలి. ఇదిగోండి, ఇలా చూపించిన విధంగా అన్నమాట. ఈ పుదీనా పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసినట్టే మనకి. ఇంకా శాండ్విచ్లో పెట్టుకోవడానికి కీరా, టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను వీట్ బ్రెడ్ వాడుతున్నానండి. శాండ్విచ్కి చాలా బాగుంటుంది కదా. మిల్క్ బ్రెడ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇది ఇంకా మనం పెనం ముట్టించకుండా జస్ట్ స్టవ్తో పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ బ్రెడ్ స్లైసెస్ని 2 తీసుకున్నానండి. ఇలా ఎడ్జెస్ని చూపించిన విధంగా కట్ చేసుకున్నాను. ఆప్షనల్ అండి కట్ చేసుకోవడం కూడా. నేనైతే కట్ చేస్తున్నాను. ఒక స్లైస్ మీద ఇలా పుదీనా పేస్ట్ రెడీ చేశాను కదండి, ఇది అప్లై చేస్తున్నాను ఈవెన్గా. దీని మీద ఇంకా మనం కీరాను, టమాటాలు యాడ్ చేసుకుందాం. వీటితో పాటుగా ఇంకొకటి యాడ్ చేస్తానండి. అదేంటి అంటే మైనీస్ అండి. అవును, మైనీస్లో ఎగ్లెస్ మైనీస్ నేనైతే యాడ్ చేస్తున్నాను. ఈ మైనీస్లో కూడా చాలా రకాలు వచ్చాయండి ఇప్పుడు. ఈ శాండ్విచ్లకి చాలా పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పొచ్చు అనమాట. నేనైతే శాండ్విచ్లో ఈ మైనీస్లో కూడా గార్లిక్ తీసుకున్నానండి. చాలా బాగుంది, డిఫరెంట్గా ఫ్లేవర్. ప్లస్ ఒక చీజ్ లేయర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కెచప్ తీసుకొని ఈ మైనీస్ మీద జస్ట్ అలా ఒక పించ్ లాగా అనమాట, జస్ట్ లైట్గా టచ్అప్ ఇస్తున్నానండి. దీన్ని ఇంకా మనం డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని వేడి చేయడం కానీ వేయించడం కానీ ఏది అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. అలా మెంతి ఫ్లేవర్ తగులుతూ లెమన్ టేస్ట్, ఇటు మైనీస్, సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అదిరిపోతుంది అనమాట. దీన్ని పిల్లలు బ్రేక్ఫాస్ట్గా కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్గా కానీ ఇచ్చారు అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇదిగోండి, పిల్లల కోసం ఇలా ట్రై చేశాను అనమాట. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.